హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలో మీకు ఐఎఫ్బి నుంచి చాలా మంది అడుగుతూ ఉంటారు వాషింగ్ మిషన్స్ అనేవి. ఈ రోజు వచ్చేసి ఐఎఫ్బి నుంచి మీకు టాప్ లోడ్ వాషింగ్ మిషన్ 2025 మోడల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో కొత్తగా అయితే లాంచ్ చేశారు ఈ మోడల్ అనేది. సో ఈ మోడల్ ఎలా ఉంది, అసలు ఫ్యూచర్స్ ఏమున్నాయి, దీంట్లో ప్రోస్ ఏంది, కాన్స్ ఏంది, టోటల్గా ఓల్డ్ మోడల్స్ కంటే ఈ మోడల్ ఎంత ఫ్యూచర్గా మీకైతే ఇంప్రూవ్ చేశారు, పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఫ్యూచర్స్ కానివ్వండి, ఎలా ఇంప్రూవ్ అయ్యాయి టోటల్ అయితే వీడియో అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే లాస్ట్ ఇయర్కి ఏం కంపారిజన్స్ కూడా మేము అయితే డిస్కస్ అయితే పోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐఎఫ్బి నుంచి ఇది వచ్చేసి మీకు లేటెస్ట్ మోడల్ 2025 మోడల్ 5 స్టార్ అండ్ అలాగే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఇదైతే. సో దీంట్లో మీకు వేరియంట్స్ వచ్చేసి 6.5 ఉంటుంది అండ్ అలాగే 7 ఉంటుంది, 7.5 ఉంటుంది, 8 కేజీ కూడా మీకు అయితే ఆఫర్ చేస్తున్నారు సేమ్ మోడల్. సో మీరు ఏది తీసుకున్నా మీరు సేమ్ స్పెసిఫికేషన్ ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో టోటల్ ప్రోడక్ట్ అనేది సేమ్ ఉంటుంది, కానీ వెయిటేజ్ పరంగా మీకు ఇంప్రూవ్ అవుతుంది అంతే. సో 7 కేజీ కావాలన్నా తీసుకోవచ్చు, 6.5 తీసుకోవచ్చు, 8 కేజీ తీసుకోవచ్చు, 7.5 తీసుకోవచ్చు. మీరు ఏది తీసుకున్నా కానీ సేమ్ మీకు ఇలాగే మోడల్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈసారి మీకు టాప్ కంట్రోల్ ప్యానల్ ఉంటుంది కదా, ఇది టాప్ లో ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ లో మీకు చాలా ప్లెయిన్ డిజైన్ చేశారు అండ్ అలాగే స్లిమ్ గా ఉంటుంది చూడడానికి. కలర్ కూడా బ్లాక్ కలర్ తీసుకురావడం అయితే జరిగింది. టాప్ ప్యానల్ అంతా మీకు బ్లాక్ కనిపిస్తుంది, కింద కూడా మీకు బ్లాకే కనిపిస్తుంది. ఐరన్ బాడీతో మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. ఐఎఫ్బి నుంచి క్వాలిటీ బాగుంటుందని చాలా మంది అనుకుంటా ఉంటారు. సో బాగానే ఉంటుంది. సో ఐఎఫ్బి నుంచి టాప్ లోడ్ కంటే ఫ్రంట్ లోడ్ మీకు చాలా వరకు ఎక్కువ తెస్తూ ఉంటారు మోడల్స్ అనేవి. ఈసారి టాప్ లోడ్ కూడా చాలా మంచి మోడల్ అయితే తీసుకొచ్చారు. ఇది ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. మంచి ఫీచర్స్తో మంచి ప్రైస్ సెగ్మెంట్లో అండ్ అలాగే బెస్ట్ క్వాలిటీతో మీకు అయితే రావడం అయితే జరిగింది. సో దీంట్లో చూసుకుంటే మీకు కలర్ అయితే ఈసారి బ్లాక్ కలర్ అయితే రావడం జరిగింది. టాప్లో మీకైతే కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. టాప్లో ఉండడమే బెటర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాటర్ కానీ ఇలాంటి బట్టలు తీసేటప్పుడు పడకుండా ఉంటాయి. చాలా సెక్యూర్డ్గా బోర్డు అనేది ఉండడం అయితే జరుగుతుంది. టాప్లో ఇవ్వడమే బెస్ట్. ఏ మోడల్కైనా టాప్లో ఉంటే కొంచెం ఎక్కువ రోజులు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కింద ఉంటే బట్టలు తీసేటప్పుడు వేసేటప్పుడు ఇబ్బందిగా మీకైతే ఉంటుంది అండ్ అలాగే వాటర్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి టాప్లో ఇవ్వడం మంచి ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. సో మంచి డిజైన్తో మీకైతే రావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ప్యానల్ బోర్డు గురించి మాట్లాడుకుంటే దీంట్లో 8 ప్రోగ్రామ్ మోడ్స్ అయితే ఇచ్చారు అండ్ అలాగే దీంట్లో మీకు ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది, ప్రోగ్రామ్ బటన్స్ అయితే మీకు అయితే ఉంటాయి. సోప్ చేసుకునేదానికి బటన్ ఉంటుంది, వాష్ ఉంటుంది, వాటర్ ఇన్లెట్కి మీరు లెవెల్స్ అయితే సెట్ చేసుకోవచ్చు, రిన్స్ ఉంటుంది, స్పిన్ ఉంటుంది, టైం డిలే మీరు అయితే సెట్ చేసుకోవచ్చు అండ్ అలాగే మీకు ఇండికేటర్స్ అయితే ఉంటాయి. మీకు ఎక్సెట్రా అన్ని ఆప్షన్స్ అయితే మీకైతే రావడం అయితే జరిగింది అండ్ అలాగే పవర్ బటన్ ఉంటుంది, పాస్ బటన్ కూడా మీకైతే ఉంటుంది. నెక్స్ట్ డ్రమ్ టైప్ చూసుకుంటే మీకు స్టైన్లెస్ స్టీల్ మూన్ డ్రమ్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో 3 యాక్షన్ పల్సేటర్ అయితే ఉంటుంది, ఎందుకంటే దీంట్లో బబుల్స్ టైప్ మీకు అయితే రావడం జరుగుతుంది. 3 యాక్షన్ అంటే కింద బబుల్స్ టైప్ రింగ్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో నుంచి బబుల్స్ వచ్చి వాటర్ అనేది ఎక్కువ పెనట్రేట్ అయ్యేదానికి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ ఆప్షన్ అనేది మీకు అన్ని దాంట్లో ఉండవు, దీంట్లో స్పెషల్గా ఇంటిగ్రేట్ చేశారు. సో ఆ బబుల్స్ రావడం వల్ల వాటర్లో మీకు బట్టల్లోకి వాటర్ అనేది ఎక్కువ పెనట్రేట్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తిరిగేటప్పుడు ఇవి రివర్స్లో కదులుతూ ఉంటాయి, అందువల్ల మీకు ఇంకా ఎఫిషియెంట్గా వాష్ సైకిల్ అయితే మీకైతే రావడం జరుగుతుంది. డీప్గా కూడా మీకైతే క్లీన్ అయితే అవుతుంది ఈ 3 టైప్ మీకు 3 యాక్షన్ పల్సేటర్ వల్ల. నెక్స్ట్ ఫీచర్స్ చూసుకుంటే దీంట్లో కూడా మీకు ఇది ఆక్వా జెనిక్ డివైస్ అని చెప్పుకోవచ్చు. వాటర్ సాఫ్ట్నర్ అయితే మీకైతే యూజ్ చేస్తుంటారు దీంట్లో అండ్ అలాగే బెటర్ డిటర్జెంట్ యాక్షన్ మీకైతే ఉంటుంది, లెన్స్ బెటర్ ఉంటుంది, చైల్డ్ లాక్ ఉంటుంది, డిలే టైం ఉంటుంది, 720 RPM వరకు మీకు అయితే స్పీడ్ అయితే ఉంటుంది. ఏ పవర్డ్ ఇది అండ్ అలాగే డిటెక్ట్ మీకు లోడ్ని డిటెక్ట్ చేసుకుంటుంది, ఆప్టిమైజ్ చేసుకుంటుంది, ప్రోగ్రామ్ టైంని కూడా, వాటర్ లెవెల్ కూడా మీకైతే ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. సో ఫీచర్స్ అయితే విన్నారు కదా. ఫ్యూచర్స్లో నాకు ఫస్ట్ నచ్చింది వచ్చేసి ఇది మీకు సాఫ్ట్వేర్ డివైస్, వాటర్ సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. సో సాఫ్ట్వేర్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు మిషన్ లైఫ్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. ఇన్లెట్ వాల్స్ కానీ ఇలాంటివన్నీ పోకుండా ఎక్కువ వాటర్ వల్లే మీకు ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటాయి వాషింగ్ మిషన్స్ అనేవి. ఇన్బుల్ట్ సాఫ్ట్వేర్ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ కాకపోయినా కొంచెమైనా మీకు డస్ట్ అనేది లోపలికి రాకుండా స్కేల్ లోపలికి రాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తానని చెప్పుకోవచ్చు. ఒక మంచి ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు అండ్ అలాగే ఏ పవర్డ్ మీకు అన్నిట్లో ఉంటుంది. ఇది స్పెషల్గా ఇంటిగ్రేట్ చేసినట్టు వీళ్ళైతే డిస్ప్లే చేస్తున్నారు, బట్ అన్నిట్లో మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. మీ బట్టలు వేసిన దాన్ని బట్టి అదే టైం తీసుకోవడం, మళ్ళీ అదే వాటర్ లెవెల్ తీసుకోవడం అండ్ అలాగే అది లోడ్ డిటెక్ట్ చేయడం, ఎంత స్పీడ్లో రన్ అవ్వాలి, ఎంత వాటర్ తీసుకోవాలి, ఎంత డిటర్జెంట్ తీసుకోవాలని చెప్పి ఇది డిటెక్ట్ చేసి ఏ పవర్తో మీకైతే వర్క్ అవుతా ఉంటుంది ఈ ఆప్షన్ అనేది అండ్ అలాగే ఇతర ఆప్షన్స్ అన్ని మీకైతే చూడడానికి అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి దీంట్లో డిటర్జెంట్ వేసుకునే ట్రబ్ కూడా మీకు చాలా బాగా అయితే ఇచ్చారు. దాంట్లో మీకు ఇన్బుల్ట్ బబుల్స్ లాగా రావడం అండ్ అలాగే డిటర్జెంట్ ఒక్కొక్కసారి
కొన్ని వాషింగ్ మిషన్స్లో డిటర్జెంట్ అలానే ఉంటుంది కానీ వాటర్ మాత్రం వచ్చేస్తూ ఉంటాయి. దీంట్లో అలా లేకుండా 2 లేయర్స్ ఇచ్చి ఫస్ట్ లేయర్లో మీకు డిటర్జెంట్ పడితే దాంట్లో నుంచి వాటర్ తిరుక్కొని మళ్ళీ డ్రప్లోకి వచ్చేటట్టు అయితే డిజైన్ చేయడం జరిగింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు ఏదైతే డిటర్జెంట్ మీరు వేస్తారో అది ఈజీగా మొత్తం క్లీన్ అయ్యి కింద వచ్చేదానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే మీకైతే చూడడానికి ఉంటాయి. ఇది ఒక మంచి ఆప్షన్ అనే మీకైతే చెప్పుకోవచ్చు. సో వారంటీ చూసుకుంటే మీకు 4 years మిషన్ వారంటీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే 10 years మీకు ప్రోడక్ట్ మీకు మోటార్ మీద వారంటీ వస్తుంది. మీకు 10 years స్పేస్ సపోర్ట్ అయితే మీకైతే ఐఎఫ్బి నుంచి అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ మోడల్కి 10 years వరకు స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ అయితే ఖచ్చితంగా ఇస్తారు వీళ్ళు. ఇది స్పెషల్గా మెన్షన్ చేసి అయితే మీకైతే చెప్తా ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వారంటీ చూసుకుంటే మీకు 4 years కాంప్రహెన్సివ్ వారంటీ అయితే రావడం జరుగుతుంది. ఇది బెస్ట్ ఆప్షన్. 4 years మీకు ఎటువంటి ప్రాబ్లం ఏమొచ్చినా వాషింగ్ మిషన్లో మీకు వారంటీ అనేది క్లెయిమ్ అవుతుంది. ఏమి ప్రాబ్లం అయితే మీకైతే ఇక్కడైతే మీకైతే చూడడానికి ఉండదు. సో 4 years వరకు ఏం రిపేర్ ఉన్నా ఏమైనా ఐఎఫ్బి కంపెనీ అనేది చూసుకుంటుంది, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఈ మోడల్ అనేది ఇంప్రెసివ్ అనిపించింది. చాలా మంచి ఫీచర్స్ అండ్ అలాగే బిల్డ్ క్వాలిటీ కానివ్వండి అన్నిటి కానివ్వండి చాలా మంచి అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఎవరైనా ఐఎఫ్బినే కావాలనుకుంటా ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా దీని ముందు అయితే ఒక లుక్ అయితే ఇచ్చు. మీకు ప్రైజెస్ చూసుకుంటే 6.5 kg వచ్చేసి మీకు 16,990 రూపీస్ అయితే పెట్టారు. 17,000 ప్రైస్ సెగ్మెంట్లో మీకు అయితే 6.5 kg అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే 7 kg చూసుకుంటే 18,390 రూపీస్ ప్రైస్ అయితే పెట్టారు. అండ్ అలాగే మీకు 8 kg ఏ మోడల్ మీకు అయితే రావడం జరుగుతుంది. అది 22,990 రూపీస్ అయితే ప్రైస్ అయితే పెట్టారు. సో ఇది రెగ్యులర్ ప్రైస్, మీకు నార్మల్గా ఉండే ప్రైస్. మీకు ఎప్పుడు తగ్గొచ్చు, ఆఫర్స్లో తగ్గొచ్చు, మీకు దాని గురించి అయితే మాట్లాడట్లే. కానీ ప్రైస్ అనేది అగ్రెసివ్గా పెట్టారు. మంచి ప్రైస్ మీకైతే తీసుకోదగ్గ ప్రైస్. అన్ని మోడల్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకైతే తెస్తూ ఉంటారు. 7 kg అనేది 18,000 లోపల కూడా వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది 7 kg. బట్ ఐఎఫ్బి కాబట్టి లిటిల్ బిట్ ప్రైస్ అనిపించవచ్చు. ఎంత ఒక 500,000 డిఫరెన్స్ మీకైతే కనిపిస్తూ ఉంటుంది. నార్మల్గా వాషింగ్ మిషన్స్తో చూసుకున్నా దీనికి అంత డిఫరెన్స్ అయితే మీకైతే ఏం నోటీస్ చేయరు. అంతే బ్రాండ్ బట్టి మీకు ఇదైతే ప్రైస్ మారుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇదైతే లుక్ అయితే వేయచ్చు. దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. 6 kg, 7.5 kg, 8 kg అన్ని లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. దీన్ని తీసుకోవచ్చా లేదా అంటే ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు, నో ప్రాబ్లం. మీకు ఐఎఫ్బి మీ ఇంట్లో మీకు ట్రస్ట్ ఉంటే ఖచ్చితంగా ఐఎఫ్బిని అయితే కన్సిడర్ చేయొచ్చు. మంచి వాషింగ్ మిషన్, ఐఎఫ్బి మంచి బ్రాండ్ కాబట్టి మీకు బిల్డ్ క్వాలిటీ కానీ అన్నీ చాలా బాగుంటాయి. ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో మేజర్ సిటీస్ అయితే కన్సిడర్ చేయండి. చిన్న విలేజెస్ అనుకుంటే మీరు స్కిప్ చేయడం బెటర్. ఎందుకంటే దీంట్లో సర్వీస్ అనేది మరీ చిన్న విలేజెస్కి ప్రొవైడ్ చేయలేరు. ఎందుకంటే ఇది అంత సర్వీస్ ఓరియంటెడ్ బ్రాండ్ అయితే కాదు. ఎక్కువ సర్వీస్ అయితే దీంట్లో ఉండదు కాబట్టి సర్వీస్ డిలే ఉంటుంది. సర్వీస్ అనేది చాలా వరకు లేట్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మండల్స్ అలాంటి ప్లేస్లో తీసుకోవచ్చు, కానీ మరి విలేజెస్ కానివ్వండి, మరి దూరం మండల్స్ కానివ్వండి, సిటీ దూరం ఉన్నా కానీ ఇవైతే స్కిప్ చేయండి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. సర్వీస్ వారంటీ ఉన్నా కానివ్వండి, సర్వీస్ డిలే అయితే మనం భరించలేము. ఎందుకంటే అంత పెట్టి మనం ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు సర్వీస్ డిలే అయింది అనుకోండి చాలా ఇబ్బంది పడతాం. మనం యూజ్ చేసుకోలేకుండా కూడా పోవచ్చు 1 నెల ఆ టైంలో. అలాంటి టైంలో మీకు ఏది సర్వీస్ బాగా ప్రొవైడ్ చేస్తుందో అలాంటి వాషింగ్ మిషన్ మీరైతే కన్సిడర్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ వీడియో అయితే నెక్స్ట్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.